ప్రపంచంలో శత్రువు లేని దేశం అంటూ ఉండదు. కానీ చైనా, పాక్ రూపంలో మనకు ఇరువైపులా శత్రువులు ఉన్నారు. పైగా భారత్ను అడ్డుకునేందుకు ఆ రెండు దేశాలు ఎప్పుడో చేతులు కలిపాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ మరోసారి అదే చేశాయి. భారత్కు శాశ్వత సభ్యత్వం అంశాన్ని లేవనెత్తిన వేళ నిమిషాల్లోనే అడ్డు తగిలాయి. మండలిలో శాశ్వత సభ్యులను పెంచాల్సిన అవసరమే లేదంటూ పాకిస్తాన్, స్వార్థ ప్రయోజనాల కోసమే మండలి విస్తరణవాదం అంటూ చైనా విషం చిమ్మాయి. అయితే భద్రత మండలిలో భారత శాశ్వత సభ్యత్వంపై ఆ రెండు దేశాలకు వచ్చే చిక్కులేంటి? పదే పదే ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. భద్రతా మండలిలో భారత్పై చైనా, పాకిస్తాన్ కుట్రలు ఏంటి? భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాయి? భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకంత కీలకం? భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాబోయే రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పరుగులు తీస్తున్న దేశం. ప్రపంచంలో మూడో పెద్ద సైనిక బలం భారత్కు ఉంది. కానీ ఇంత పవర్ఫుల్ కంట్రీకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు ప్రపంచమే మద్దతిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఆసియాన్ దేశాలు ఈ విషయంలో భారత్ను బలపరుస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాలు మనకు మద్దతిస్తున్నాయి. ఇలా ధనిక, వర్ధమాన దేశాలు రెండింటి నుంచి భారత్ మద్దతు పొందుతోంది. గత ఏడాది ఢిల్లీలో జరిగిన G20 సభలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం పొందడానికి అర్హమని ఎలుగెత్తి చాటాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, ఆఫ్రికన్ యూనియన్, చివరకు తుర్కీ సైతం భద్రతా మండలి సంస్కరణలకు మద్దతునిచ్చాయి. ఇటీవల భారత్ లో పర్యటించిన గ్రీస్ ప్రధాని సైతం భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి తాను మద్దతిస్తానని ప్రకటించారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ విషయంలో ప్రపంచమంతా ఇండియా వైపే ఉంది. కానీ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం అసాధ్యంగానే మిగిలిపోయింది. ఇండియా మాత్రం తన హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అదే చేసింది. I am privileged to deliver these remarks on a topic of great importance on behalf of Group of Four, that is Brazil, Germany, Japan, and my own country, India. Mr. President, recent global geopolitical events have clearly shown that the UN Security Council is unable to deliver on its primary responsibilities to safeguard international peace and security when the world needs it the most. The realities of 1945, when the Council was established, have long been superseded by current geopolitical realities, with the need for change being felt across the board. For the G4, the primary reason for the underperformance of this critical institution remains the non-representation of Africa, Latin America, and the Caribbean, and the under-representation of Asia Pacific in the permanent category. అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది. ఇందులో G4 దేశాలైన భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్ రవీంద్ర భద్రతా మండలి ముందు కీలక ప్రతిపాదనలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని 15 నుంచి 25, 26కు పెంచాలని, మరో 6 శాశ్వత సభ్య దేశాలు, 4 లేదా 5 తాత్కాలిక సభ్య దేశాలను మండలిలో చేర్చాలని, శాశ్వత సభ్యులుగా కొత్తగా చేర్చే 6 2 ఆఫ్రికా దేశాలు, మరో 2 ఆసియా పసిఫిక్ దేశాలు ఉండాలన్నారు. లాటిన్ అమెరికా, కరేబియా నుంచి 1, పశ్చిమ యూరోపియన్ ప్రాంతం నుంచి 1 దేశానికి శాశ్వత ప్రాతినిధ్యం కల్పించాలన్న రవీంద్ర, కొత్తగా చేర్చే శాశ్వత సభ్యులకు కూడా వీటో లాంటి అధికారాలు కల్పించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చల అజెండాలో 70% ఆఫ్రికా దేశాల కోసమే ఉంటాయన్న ఆయన, మండలిలో దానికి శాశ్వత గళం వినిపించే అవకాశం లేకపోవడం విచారకరమన్నారు. G20 లాంటి గ్రూపుల్లోనూ ఆఫ్రికా యూనియన్ కు పూర్తి సభ్యత్వం కల్పించినట్టు వివరించిన రవీంద్ర, ఐక్యరాజ్య సమితిలో మాత్రం ప్రాతినిధ్యం లేదని గుర్తు చేశారు. మండలికి సంస్కరణలు చేయకపోతే ఈ అంతర్జాతీయ సంస్థ ఉద్దేశాలు సఫలీకృతం కాబోవని అన్నారు. ఆ వెంటనే చైనా, పాకిస్తాన్ ప్రతినిధులు మైక్ అందుకున్నారు. Pakistan agrees that Africa's demand set out in the Eswatini Consensus for equitable representation of the region of Africa is critically different from the demand of 4 states for permanent membership for themselves.
ఇది ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ తీరు. ఆఫ్రికాను ప్రత్యేకంగా పరిగణించవలసిన అవసరం ఉందంటూనే మండలిలో దానికి దీర్ఘకాల సభ్యత్వం ఇవ్వాలంటూనే అందుకోసం భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచవలసిన అవసరం లేదంటూ పరోక్షంగా భారత్ను టార్గెట్ చేశారు. అటు చైనా ప్రతినిధి కాంగ్ది అదే మాట. ఆయనైతే కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మండలి విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయంటూ భారత్పై పరోక్షంగా నోరు పారేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరివి స్వార్థ ప్రయోజనాలు ప్రపంచం మొత్తానికి తెలుసు. గతేడాది G20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించిన భారత్ ఆ కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా తన సభ్యత్వంతో పాటు ఆఫ్రికాకు ఎందుకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉండాలో వివరించడానికి ఎక్కువ టైం తీసుకుంది. కానీ చైనా, పాకిస్తాన్లు భారత్ను అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేస్తున్నాయి. నిజానికి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని ఇప్పటి వరకు చైనానే అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు దానికి పాకిస్తాన్ తోడైంది. అందుకారణం భారత్కు శాశ్వత సభ్యత్వం దొరికితే తమ ఆటలు సాగవన్న ఆందోళనే. ఎందుకంటే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటాన్ని భద్రతా మండలిలోనే అడ్డుకుంటున్నాయి. అదే భారత్కు శాశ్వత సభ్యత్వం దొరికి వీటో పవర్ చేతికి చిక్కితే ఆ రెండు దేశాల ఆటలు సాగవు. అందుకే ఇలా మోకాలడ్డుతున్నాయి. వాస్తవానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం డిమాండ్కు ప్రధాన కారణం కూడా వీటో అధికారమే. గత ఏడాది భారత్ ఇదే విషయమై విమర్శలు చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో అధికారం కేవలం 5 సభ్య దేశాల రాజకీయ ప్రయోజనాల కోణంలోనే వినియోగమవుతోందని, నైతిక బాధ్యతతో కాదని భారత్ ధ్వజమెత్తింది. దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధంగా కేవలం 5 శాశ్వత సభ్య దేశాలకే వీటో అధికారాన్ని కట్టబెట్టారని మండిపడింది. వీటో ఇనిషియేటివ్ తీర్మానానికి ఏడాదైన సందర్భంగా యూజ్ ఆఫ్ వీటోపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జరిగిన ప్లీనరీలో 75 ఏళ్లుగా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే శాశ్వత సభ్య దేశాలు వీటో అధికారాలను వాడుకుంటున్నాయని భారత్ ఆక్షేపించింది. ఇదే తీరు కొనసాగినంత కాలం సభ్య దేశాలు వీటోను అలాగే వినియోగించుకుంటాయని, నైతిక బాధ్యతను పక్కన పెట్టి వ్యవహరిస్తాయని స్పష్టం చేసింది. వీటో విషయానికి వస్తే భద్రతా మండలిలో చర్చకు వచ్చే విధానపరమైన అంశాలలో 2 వంతుల మెజారిటీ సభ్యుల ఆమోదంతో పాటు శాశ్వత సభ్య దేశాల ఆమోదం కూడా తప్పనిసరి. ఈ శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం తీర్మానాన్ని తిరస్కరించినా ఆ అంశం చెల్లదు. వీటో అధికారం అంటే తిరస్కరించే అధికారం అని అర్థం. ఈ అధికారంతోనే డ్రాగన్ కంట్రీ మనపై రెచ్చిపోతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను వెనకేసుకొస్తోంది. భద్రతా మండలి విషయానికొస్తే ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన విభాగమే ఇది. దీన్నే యుఎన్ఓ కార్యనిర్వాహక విభాగంగా పేర్కొంటారు. ఇందులో మొత్తం 15 దేశాలు సభ్యులుగా ఉంటాయి. 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంటుంది. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ ప్రతి 2 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నుకుంటుంది. ఈ 10 తాత్కాలిక దేశాలలో 5 ఆఫ్రికా, ఆసియా ఖండాల నుంచి, 1 తూర్పు యూరోప్ నుంచి, 2 లాటిన్ అమెరికా ఖండం నుంచి, 2 పశ్చిమ యూరోప్ తదితర ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికవుతాయి. భద్రతా మండలి అధ్యక్ష పదవి వాటిలోని సభ్య దేశాల మధ్య అక్షర క్రమంలో మారుతూ ఉంటుంది. భద్రతా మండలికి సాయం చేయడానికి 3 స్థాయి సంఘాలు ఉంటాయి. అలాంటి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే మొదటగా సాధారణ సభలో తీర్మానం చేసి ఐక్యరాజ్య సమితి చార్టర్ని మార్చి కొత్త దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించే నిబంధనను చేర్చాల్సి ఉంటుంది. లేదా యుఎన్ఓ భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలకు కల్పించే వీటో అధికారాన్ని రద్దు చేయాలి. ఈ రెండింటిలో దేన్ని మార్చినా భారత్ డిమాండ్ చేస్తున్న సంస్కరణలు మొదలైనట్లే. నిజానికి ఐక్యరాజ్య సమితికి నిధులు అందించడంలో, విధులు నిర్వర్తించడంలో కూడా ఇండియా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా, జనాభా పరంగా 2వ అతి పెద్ద దేశంగా భారత్కు గుర్తింపు ఉంది. ఇటీవల ప్రధాని మోడీ సైతం భారత్కు యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం ఎప్పుడు అనే అంశంపై స్పందించారు. ఇదివరకే యుఎన్ఓలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ముందడుగు పడలేదు. శాశ్వత సభ్యులుగా ఉన్న చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు మన దేశానికి శాశ్వత సభ్య దేశంగా ఉండేందుకు ఒప్పుకుంటే సభ్యత్వం వచ్చేది. కానీ చైనా, దాని అండతో మరికొన్ని దేశాలు ప్రతిసారి అడ్డుపడుతున్నాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణ, మండలిలో శాశ్వత తాత్కాలిక దేశాల సంఖ్య పెంపు, వీటో అధికారం విస్తరణ డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. రీసెంట్ గా జయశంకర్ సైతం భద్రతా మండలిలో 5 దేశాల పెత్తనం కొనసాగినంత కాలం ప్రపంచంలో శాంతి సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. నిజమే, ఐక్యరాజ్య సమితి స్థాపన జరిగి దశాబ్దాలు గడిచిపోయినా ఎన్ని యుద్ధాలను ఆపలేకపోయిందంటే అందుకు ఆ 5 దేశాల గుత్తాధిపత్యమే. ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తున్న ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అందుకే ఈ విషయంలో ప్రపంచమే ఇండియా వెనుక నిలుస్తోంది, పాకిస్తాన్, చైనా తప్ప.